ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కార్తీక పురాణము 7వ అధ్యాయము. శివకేశవార్చన విధులు. వశిష్ఠుల వారు జనకునకు ఇంకను ఇట్లా బోధించిరి. రాజా, కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత విననో తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని సహస్ర కమలముతో పూజించిన వారికి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా నుండును. తులసీదళంతో కానీ బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసం యందు ఉసిరి చెట్టు కింద సాలగ్రమముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షమింతింత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధంగా కార్తీక మాస స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మాలు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలం దక్కుటయ్యేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులకు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళిరాసు లెగిరిపోయినట్టు కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారాల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపం రాత్రింబవల్లో ఆరకుండా ఉండవలను. దీనినే నందాదీపం అందురు. ఈ విధంగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరుల సంతసించి కైవల్యం ఒసంగదురు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లెడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. చాలా గ్రామమునకు ప్రతి నిత్యము గంధం పట్టించి తులసీదళంతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగి కార్తీక మాసం యందు ఊజదలు సలపడో ఆ మానవుడు మరుజన్మలు సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు కొట్టి నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము 9 రోజుల పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివ కేశవులను పూజించనన మాసఫలం కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుమని చెప్పెను. నమశివాభ్యం నవయవ్వనాభ్యం పరస్పరాష్టం వపుర్ధరార్ధ్యం నాగేంద్రకన్యా వృషాకేతనాభ్యం నమో నమాం శంకరం పార్వతీభ్యం. సప్తమాధ్యాయం 7వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బ్రహ్మమురారిసురాచితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవమునిప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణాచితసేవితలింగ భావై భక్తి విరేవచలింగ దినకరకోటి ప్రభాకరలింగ తత్ప్రణమామి సదా శివలింగ.
అష్టదలో పరివేష్టితలింగ సర్వసముద్భవకారణలింగ అష్టదరిద్రవినాశకలింగ తత్ప్రణమామి సదా శివలింగ సురగురుసురవర పూజితలింగ సురవన పుష్ప సదాచితలింగ పరమపదం పరమాత్మకలింగ తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకం ఇదం పుణ్యం యః పఠే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామి, నేను చదివిన కార్తీక పురాణంలో ఎటువంటి తప్పులు లేకుండా చూడు తండ్రి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. తప్పు లేదన్నా ఉంటే క్షమించు తండ్రి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.